నమస్తే అండి. అమరావతి దేవతల రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటిది అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే దానికి కౌంటర్గా ఒక ఆయన కాస్తంత డిఫరెంట్గా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అది ఎంత వివాదాస్పదమైందంటే గత 5 ఏళ్ళలో కూడా ఆయన మీదనే కేంద్ర మాజీ మంత్రి ఒకరు ఆయన అమరావతి దేవతల రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు అనేదానికి కౌంటర్గా ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఎంతవరకు ఉందో అన్నది తెలియదు, కానీ ఆయన స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఏమనంటే, అమరావతిలో ఎక్కడ తిరిగినా దేవుళ్ళు కనపడరు, దేవతలు కనపడరు, అమరావతిలో అరటి చెట్లు కర్రతుమ్మ చెట్లు కనిపిస్తున్నాయి, కానీ శ్రీకాళహస్తిలో కానీ తిరుపతిలో కానీ కాణిపాకంలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా అక్కడ దేవతల ప్రదేశం, అది దేవతలు కనిపిస్తారు. మరి వీటిని దేవతల ప్రదేశం అంటే ఓకే, కానీ అమరావతిలో కనిపించేవి ఏంటి? అరటి చెట్లు, తుమ్మ చెట్లు ఇట్లాంటివి. అమరావతిలో ఏ దేవుళ్ళు కనిపిస్తారో నాకైతే తెలియదు, కానీ 26 జిల్లాల ప్రజలు మాత్రం పన్నులు కడుతున్నారని, అవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 57,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, వాటికి గ్యారంటీ పెట్టి మరీ తీసుకొచ్చారని, ఈ 57,000 కోట్ల రూపాయలు కూడా గుంటూరు జిల్లా అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారని, వీళ్ళేమో అక్కడ అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నామని చెబుతున్నారు. కృష్ణానది తీర పరివాహక ప్రాంతంలో 50 అంతస్తులు కట్టడం అంటే ఎలా సాధ్యపడుతుంది? ఒక మూరుడు భూమిలోనికి తవ్వితేనే నీళ్లు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం అట్లాంటిది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అట్లాంటి ప్రాంతంలో ఎలా 50 అంతస్తుల మీద అంతస్తులు బిల్డింగ్లు ఎలా కడతారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రికి బంధుప్రీతి ఎక్కువ. మంత్రులు వాళ్ళ బంధువులు అమరావతి చుట్టూ బినామీల పేర్ల మీద 100 ఎకరాలు 200 ఎకరాల్లో ఇలా భూములు కొనుక్కున్నారు అని ఆరోపించారు. అక్కడ ఎక్కువ బినామీలే ఉన్నారు, బినామీ పేర్లతోటే భూములు ఉన్నాయి, కాబట్టి వాటి భూముల తాలూకు వాల్యూ పెంచుకోవడానికి అక్కడ అమరావతి కట్టాలని వారు అనుకుంటున్నారని, ఆస్ట్రేలియాలో మలేషియాలో ముఖ్య పట్టణాలు కట్టాలని అనుకొని ఫెయిల్ అయ్యారని, అలానే చంద్రబాబు అమరావతిలో ముఖ్య పట్టణాన్ని కట్టలేరని, అది ఖచ్చితంగా సాధ్యపడదంటున్నారు ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లయ తప్పాలనుకున్నారు, లయ తప్పారు, దారి తప్పారంటూ ఆయన పలు విమర్శలు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో జీరో కరప్షన్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, కానీ ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీస్ స్టేషన్లలో ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఇట్లాగా డబ్బు లేనిదే పని కావటం లేదని, ఒక 10% ఎమ్మెల్యేలు కూడా లాభాలు తీసుకోకుండా పని చేయడం లేదని ఆయన బాగానే విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి. అందరూ సంపాదనలోనే పడ్డారని ఎమ్మెల్యేలు చాలా కామెంట్స్ చేశారు ఆయన. ఇది చాలదా అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమొచ్చి 40,000 ఎకరాలు ఇంకా 50,000 ఎకరాలు తీసుకోవాలి అన్నట్లుగా మరి అమరావతిని బాగా హైక్ చేస్తున్నారు. అమరావతి తాలూకా అంచనాలు భారీగా పెంచేస్తున్నారు. ఇదంతా దేనికి అని ఇప్పుడేంటి ఈ సార్ అన్నట్లుగా చింతామోహన్ గారు మాజీ మంత్రి గారు అన్నట్లుగా వారి తాలూకా బినామీ పేర్ల మీద ఉన్నటువంటి భూముల తాలూకా వాల్యూ పెంచుకోవడానికి ఇంత హైక్ చేస్తున్నారా? రేపు పొద్దున్న ఏపీ పరిస్థితి ఏంటి, ఏపీ భవిష్యత్తు ఏంటి, ఇది పాజిటివ్లోకి వెళ్తుందా నెగిటివ్లోకి వెళ్తుందా అనేటటువంటి ఒక విధమైనటువంటి ఆందోళన ఇప్పుడు ప్రజల్లో ఉందని చెప్పుకోవచ్చు. నమస్తే. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి.